నమస్తే, వెల్కమ్ టు శాస్త్రి స్మయో. ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నరేంద్ర మోడీ రాజసూయం, ప్రతిపక్షాలు కకావికలం. అసలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఉమెన్ రిజర్వేషన్, లోక్సభ స్థానాల్ని పెంచే డీలిమిటేషన్ బిల్లుని ఓడించడం ప్రతిపక్షాలు చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉమెన్ రిజర్వేషన్, లోక్సభ స్థానాలను పెంచే డీలిమిటేషన్ బిల్లుని ఎలాగైనా పాస్ చేయించాలనే ఒక టార్గెట్తో నరేంద్ర మోడీ ఉన్నట్లు వార్తలు. ఈ టార్గెట్ తర్వాత ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత జమిలి ఎన్నికలతో 2029 లోక్సభ ఎన్నికల్ని గెలవడం నరేంద్ర మోడీ మరో లక్ష్యం. ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ఈ ఉమెన్ రిజర్వేషన్, లోక్సభ స్థానాలను పెంచే డీలిమిటేషన్ బిల్ పాస్ అవ్వాలంటే లోక్సభలో 543 మంది సభ్యులుంటే 362 మంది ఎన్డీఏకి సపోర్ట్ చేయాలి. ఇక 245 సభ్యులున్న రాజ్యసభలో 164 మంది ఎన్డీఏకి సపోర్ట్ చేయాలి. అప్పుడే ఈ ఉమెన్ రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ పార్లమెంట్లో పాస్ అవుతుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు దేశంలో ప్రతిపక్ష పార్టీల్లో చీలికలు, పేలికలు. నరేంద్ర మోడీ రాజసూయంలో ఇదొక ముఖ్యమైన ఘట్టం. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఎంసీ నెట్ట నిలువునా చీలిపోయింది. టీఎంసీలోని 20 మంది లోక్సభ ఎంపీలు ఖగోలీ ఘోష్ నేతృత్వంలో ఎన్డీఏలో జాయిన్ అయిపోయారు. 9 మంది రాజ్యసభ సభ్యులు, టీఎంసీకి సంబంధించిన సభ్యులు ఎన్డీఏ వైపు వచ్చేసారు. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే ఉద్ధవ శివసేన మరోసారి చీలిపోయింది. ఉద్ధవ శివసేనలోని 6 ఎంపీలు షిండే శివసేనలోకి జంప్ అయిపోయారు. వీళ్ళందరూ ఇప్పుడు ఎన్డీఏ వైపే. ఇక మరో ప్రతిపక్ష పార్టీ ఎన్సీపీ కూడా త్వరలోనే చీలిపోతున్నట్లు వార్తలు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీలోని సుమారు 7 రాజ్యసభ సభ్యులు రాఘవ చడ్డా నేతృత్వంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయారు. సో ఇలా ప్రతిపక్ష పార్టీలన్నీ ఇంచుమించుగా చీలికలు, పేలికలుగా మారి ఎన్డీఏ వైపు అడుగులు వేస్తున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లో ఇండీ కూటమిలో ప్రధాన ప్రతిపక్షం ఎస్పీ, సమాజ్వాదీ పార్టీ. ఈ ఎస్పీలో 37 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. వీళ్లలో ఏకంగా 32 మంది త్వరలోనే భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అవ్వబోతున్నట్లు స్వయంగా బీజేపీ మంత్రి ప్రకటించాడు. ఇక తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో డిఎంకే ఇండీ కూటమికి గుడ్ బై చెప్పి ఇప్పుడు ఎన్డీఏ వైపు అడుగులు వేస్తున్నట్లు వార్తలు. డిఎంకేకి లోక్సభలో 22 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ ఎన్డీఏ వైపు వస్తే ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీలో మహిళా రిజర్వేషన్, అలాగే ఈ డీలిమిటేషన్ బిల్లు పాస్ చేయించుకునే శక్తి గణనీయంగా పెరుగుతుంది. అయితే ప్రతిపక్ష పార్టీలను ఈ రకంగా చేల్చడం ప్రజాస్వామికంగా అనైతికం అంటూ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ లాంటి అనేక ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ గతంలో చరిత్రలో పివి నరసింహారావు ప్రభుత్వం హయాంలో జేఎంఎంను చీల్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా అధికారాన్ని సాధించలేదా? అది కాంగ్రెస్ గుర్తులేదా? అంతెందుకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ని, తెలుగుదేశం పార్టీని చీల్చి కాంగ్రెస్లో జాయిన్ చేసుకోలేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఎన్నో శుద్ధులు, నీతులు చెప్పిన టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీని, కాంగ్రెస్ పార్టీని చీల్చి టీఆర్ఎస్లో జాయిన్ చేసుకోలేదా? ఇలా అన్ని ప్రతిపక్ష పార్టీలు దేశంలో ఏదో ఒక టైంలో పార్టీలను చీల్చిన ఘన చరిత్ర ఉంది. అంతెందుకు, తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ 2021లో అసెంబ్లీ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత బీజేపీలో గెలిచిన 5 ఎమ్మెల్యేలని
తృణమూల్ కాంగ్రెస్లో జాయిన్ చేసుకోలేదా? ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీ చీలిపోతుందని గోల పెడుతుంది. ఇలా అనేక పార్టీలు అనేక సార్లు చేసి, అంతెందుకు కొత్తగా వచ్చిన విజయ్ తమిళనాడులో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏఐడిఎంకేని కూడా చీల్చుదామని ప్రయత్నించాడు. అయితే తర్వాత ఏఐడిఎంకేలో రీకాన్సిలేషన్ వచ్చి మొత్తం మీద వాళ్ళందరూ కలిసిపోయారు, అది వేరే విషయం. సో ప్రతి పార్టీకి ప్రతిపక్ష పార్టీలైనా అధికార పార్టీలైనా ఎప్పుడో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇలా పార్టీలను చీల్చిన చరిత్ర ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టైం నడుస్తోంది, నరేంద్ర మోడీ హవా నడుస్తోంది. అందుగురించే ఈ రాజసూయాలు ప్రతిపక్ష పార్టీలను చీల్చడం. ఈ రకంగా పార్టీలను చీల్చడం ప్రజాస్వామ్యబద్ధం కాదని ప్రతి ఒక్కరూ చెప్తారు. అయితే రాజకీయ తంత్రంలో ఇది ఒక భాగంగా ఇప్పుడు మారిపోయింది. అసలు ప్రజలు ఈ పార్టీలను చీల్చడం, చీలిపోవడం ఇలాంటి అంశాలని అసలు పెద్దగా పట్టించుకోవట్లేదు. అందుగురించే ఈ పార్టీల పతనాలు, పార్టీల చీలికలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. సో ఇప్పుడు నరేంద్ర మోడీ ఈ రాజసూయ యాగంలో ప్రతిపక్షాలను చీలుస్తూ 2029కి జమిలీ ఎన్నికల లక్ష్యంతో గెలవాలని ముందుకు సాగుతున్నట్లు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. చూద్దాం ఈ రాజసూయ యాగంలో మరే ఇతర పార్టీలు చీలిపోతాయో పేలిపోతాయో చూద్దాం. ఈ వీడియో మీద తప్పనిసరిగా మీ అభిప్రాయాల్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.